ప్రకాశం జిల్లా టైగర్ కర్ణం బలరాం, ఈ పేరు విన్నప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు? పబ్లిక్లో లేదని నేనేం చేస్తాను దానికి? అది జనము ఒక చోట అటు పోతే శివప్రసాద్ అంటుంటారు, ఇంకో చోట పోతే ఇంకోళ్ళు అంటుంటారు. ఇప్పుడు రకరకాల వాళ్ళు పబ్లిక్లో ఉండే వాటిని మనమేం చేయలేం కదా. అంటే ఎంత అగ్రెసివ్గా వెళ్ళి మీరు ఆ ప్రజల కోసం పనిచేసి ఉండకపోయిందండి అలాంటి రాదు. ఎందుకు వస్తుంది? ఇప్పుడు నీకెంత ఎఫెక్షన్ ఉంటుందో నాకు అదే ఉండాలని వాళ్ళు కోరుకుంటారు, నేను అదే కోరుకుంటా. అంతేగాని లిప్ సింపతి కోసం ఆర్టిఫిషియల్ గేమ్స్ ఆడేది అసలు నాకు అది ఇష్టం ఉండదు. కానీ అంత అగ్రెసివ్గా వెళ్ళే కర్ణం బలరాము ఉన్నటువంటి ఫ్యాక్షన్ రాజకీయం వైపుకి ఎందుకు వెళ్ళిపోయారు? ఫ్యాక్షన్ అనేది కాదు అది. అక్కడ ఏమైందంటే మీరు చెప్పే ఇందాక కంటిన్యూటీ ఒకటి అర్థం కావాలి. అసలు ఇప్పుడైతే ఈ జనరేషన్లో వాళ్ళకి అసలు ఏమి జరిగిందో పాస్ట్ తెలియదు, అంత ఓపిక కూడా లేదు. నేనే అంత ఓపిక కూడా ఇప్పుడు వాళ్ళకి లేదు. ఈ జనరేషన్లో పెద్దవాళ్ళకి తెలుసు, మా ఏజ్ గ్రూప్ వాళ్ళకో అప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి తెలుసు. ఒట్టిపాటి హనుమంతరావు అయినా లేకపోతే కర్ణం బలరాం అయినా ఈ మా ఇద్దరు కుటుంబాలు ఇప్పుడు కూడా రాజకీయంలో లేరు. మీకు స్పష్టంగా తెలియాల్సింది ఏంటంటే ఏదో రాయలసీమలో లాగా ఆ గ్రూపులు ఈ గ్రూపులు అట్లాంటివి లేవు. ఒట్టిపాటి హనుమంతరావు అనే ఆయనకి సౌత్ ప్రెసిడెంట్ చేసింది నేను 1981లో. మీరు ఎవరిని అడిగినా చెప్తారు అక్కడ. తర్వాత అతను మా ఎమ్మెల్యేగా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీటు కావాలంటే అది ఎవడు కూడా బతకడమే కష్టం అక్కడ. అది వీలు కాదంటే టీడీపీకి వెళ్తానన్నాడు, పొమ్మని చెప్పాను నేను. టీడీపీలో ఎమ్మెల్యే అయ్యాడు మాటూరు కాన్స్టిట్యూన్సీ. ఆయన ఒక రిక్వెస్ట్ ఏంటంటే నువ్వు మటుకు ఇక్కడికి క్యాన్వాస్కి వ్యతిరేకంగా రాకుండా ఉంటే నేను దాంట్లో పోయి కంటెక్ట్ చేస్తానని ఒక అండర్స్టాండింగ్లో పోయాం. అది తప్ప ఉప్ప తర్వాత స్నేహితంగా కొంత అట్లుండేవాళ్ళు. రాను రాను ఏంటంటే అది గొడవ దగ్గుపాటి వెంకటేశ్వరరావు హనుమంతరావు మధ్య తగాదా, నాది కాదు అసలు. వాళ్ళిద్దరు విభేదాలు చాలా సాగిపోయి అక్కడ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. నేను మాటూరుకి వెళ్ళే ముందే సంగతి నేను చెప్తుంది. నేను పోయిన తర్వాత అక్కడ వచ్చినాయి కాదు. వాళ్ళు ఎవరికోళ్ళు వాళ్ళు ఆర్గనైజ్ చేసుకొని ఇతను నాతోటే ఉండేవాడు. జిల్లా పరిషత్ చైర్మన్గా అతన్ని దించాలని చెప్పని వెంకటేశ్వరరావు గారు కొంతమంది చేత సిగ్నేచర్స్ పెట్టించడం జరిగింది అప్పుడున్న సభ్యుల చేత అని హనుమంతరావు చెప్పిన వర్షం నేను చెప్తున్నాను. నన్ను ఎడితిరిగి దించేస్తారు, నీకేదో ఒక అల్లుడు ఉన్నాడు కదా. ఇది అతను యాక్చువల్గా ఫ్రెండ్లీగా అతను చెప్పిన డైలాగ్. నాకు మాట టికెట్ ఇచ్చి పంపించారనమాట. అప్పుడు నేను కోరలేదు, నేను సైలెంట్గా ఉంటానని చెప్పా. అయినా కూడా ఇంకెవడు అక్కడ గెలిచేదానికి ఆ పరిస్థితుల్లో అక్కడ పరిస్థితుల్లో అవకాశం లేదు అని చెప్పి నన్ను అక్కడికి పంపించారు. సరే పోయి ఆడిపోయాను, గెలిచాం. ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పుడు మళ్ళీ హనుమంతరావువే క్యాండిడేట్ అయ్యాడు. అప్పుడు నేనే గెలిచా 2 సార్లు అక్కడే. తర్వాత స్థానిక పరిస్థితుల్లో ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో అక్కడ లాబింగ్ అక్కడ పనిచేసినటువంటి వాళ్ళు కానివ్వండి నాకు వ్యతిరేకంగా బాగా అక్కడ ప్రోత్సాహం చేయటం. చివరికి వచ్చేటప్పటికి వెంకటేశ్వరరావు అనేది ఇప్పుడు మాట్లాడటం కూడా అనవసరం, వెళ్ళి తవ్వుకున్నట్టు ఉంటుంది. కానీ రీజన్ అట్లా వచ్చింది. వాళ్ళిద్దరు కలిసి నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు, కారణాలు ఏవైనా కానీ. మా ముందు అంత పెద్ద ఏదో కొట్లాడుకునే ఎలిమినేట్ ఇట్లాంటివి కూడా లేవు. రకరకాల ప్రయత్నాలు ఎలిమినేట్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు ఏపీ రామచంద్రరావు దగ్గర నుంచి. కానీ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి గొట్టిపాటి హనుమంతరావు గారికి ఉండే వైరం అంటున్నారు. అవును, ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి వర్గానికి కరణం వర్గానికి మధ్య ఈ ఘర్షణ అనేది చాలా మంది అనుకున్నటువంటి సందర్భాలు. అదే వాళ్ళకి అమాయకంగా వీళ్ళు అనుకునే దాన్ని బట్టి అనుకోవటమే. కానీ మాకు వర్గాలే లేవు. నాతోటి పాటే ఉన్నాడు అతను ఒక ఫ్రెండ్గా. నేను అతను అభిమానంగా నన్నట్టునే చూసేవాడు, గౌరవంగా చూసేవాడు. నేను హైదరాబాద్ నుంచి బయలుదేరితే నర్సాపేట సెంటర్లో నుండి ఇంటికి భోజనాన్ని తీసుకెళ్ళేవాడు. ఇది ఫ్యాక్ట్. అతని తోటి ఉన్నాడు, ఎవడు ఫాలో చేసినట్టుగా చెప్తాడు. ఇప్పుడున్న దుర్మార్గులు వీళ్ళందరూ
దాన్ని ఇంకో రకంగా వక్రీకరించవచ్చు, కానీ అది ఎవరిని అడిగినా చెప్తారు. అది ఆ తర్వాత మరి ఎందుకని డిఫరెన్సెస్ వచ్చాయి? అయితే నేను చెప్తున్నా, ఇది దాన్ని రకరకాల ఇది చేసి ఇతను వీళ్ళ రెచ్చగొట్టారు. వీళ్ళు అక్కడ ఎవడొకడు కొంత ఆశపోతులు ఉంటారు, రకరకాలుగా వీళ్ళని ఏదో అసంతృప్తులు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ రెచ్చగొట్టేసి ఇదేదో ఇతను ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోతున్నాడు మాటల్లో. ఇతను ఎస్టాబ్లిష్ కాకుండా వాళ్ళు ఏం ఓన్ ఏరియాస్, నా కాన్స్టిట్యున్సీ కూడా అక్కడ కాదు. అప్పుడు అద్దంకిలో ఉండేది, ఇప్పుడు సంతనూతలపాడుకి వెళ్ళేది. ఈ మంచి పేరు వస్తుంది పబ్లిక్లో, వాళ్ళకి ఓపిక లేదు, నేను తిరుగుతూ ఉన్నా. ఈ సందర్భంలో ఏంటంటే ఆయనకి పేరు వస్తుందని చెప్పాను, కాస్త వ్యసనం, దాని వ్యసనానికి డబ్బు లేదు, దానికి మందు లేదు. అది ఆ విధంగా నన్ను డిఫేమ్ చేయాలనే ప్రయత్నాల్లో కొంత ఇవి జరిగినాయి, కార్యక్రమాలు కొన్ని జరిగినాయి. మా వాళ్ళని చాలామందిని ఇబ్బంది పెట్టారు, నన్ను ఇబ్బంది పెట్టాలని చూశారు. ఒకసారి అయితే నా మీద బాంబులు ప్రయోగించి వాళ్ళ ఫ్యాక్టరీలో చేస్తుంటే వాళ్ళే 6 వచ్చారు స్పాట్లో. ఆ కేసు ఏమైపోయిందో తెలియదు ఇప్పటికీ. అంటే ఇవన్నీ కూడా మీకు బయట వాళ్ళే తెలియదు. మొన్న ఎవరినో వాడిని చూశాను, మా దాంట్లో ఇప్పుడు అవతల వాళ్ళు బాంబులు వేసారని చెప్తాడు. ఒక అంత పచ్చి అబద్ధాల కూరలు ఇంక వాళ్ళు చెప్పేదానికి ఏం మాట్లాడతాం. అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి తీసుకొచ్చినాడు, చచ్చిపోయారు. వాళ్ళ ఫాలోయర్స్ 4 చచ్చిపోయారు, 6 చచ్చిపోయారు. ఇది మమ్మల్ని మా మీద ప్రయోగిస్తానని చేసినాయి. అది వాళ్ళకే మందు ఎక్కువైపోయి జారిపడి బట్టలన్నీ పేలి గందరగోళం అయిపోయారు. ఇది జగమెరిగిన సత్యం. ఇది ఇప్పుడు హైడ్ చేసుకుంటూ పోయి మేమేదో ప్రయత్నం చేసేవాని కాదు. తర్వాత మా ఫాలోవర్స్ని రకరకాల ఇబ్బందులు పెట్టినప్పుడు స్థానికంగా ఉండేటప్పుడు ఎక్కడైనా రెచ్చిపోతారు కదా. తలకాయించే అటు కూర్చోరు ఎవడు. నేను గండం బలరామకృష్ణమూర్తిని. ఐ డ్రీమ్స్ వీళ్ళు తీసుకున్నటువంటి ప్రోగ్రామ్స్లో కూడా నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు, అదేవిధంగా ప్రజలతోటి సన్నిహిత సంబంధాలు నెలకొల్పేదానికి ఇక్కడ జరుగుతున్నటువంటి పొలిటికల్ ఇష్యూస్ కానివ్వండి, డెవలప్మెంట్ ఇష్యూలో కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్లో షేర్ చేసుకున్నందుకు ప్రత్యేకంగా ఐ డ్రీమ్ మీడియాకి, దాంట్లో ఉన్నటువంటి సిబ్బంది అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.